I, living energy, చైతన్య శక్తినైన నేను sparkling light, a point of light, మెరుస్తున్న జ్యోతిర్బిందు స్వరూపాన్ని, in my ప్రాణాన్ని, awareness, in నా ఈ- consciousness that I am a soul. ఈ స్మృతిలో నేను ఆత్మను, I sit on this lotus throne. ఈ కమల ఆసనంపై, నుదుటి మధ్యన ఉన్న కమలాసనంపై కూర్చున్నాను. Then I look at my own body నా శరీరం వంక చూస్తున్నాను. as part of the nature. ఈ శరీరం కూడా ప్రకృతిలో భాగమే. I soul నేను ఆత్మను play my part using the nature elements in the form of body. ఈ ప్రకృతిలో నా పాత్రను So పంచతత్వాల ఆధారంగా thoughts and understanding పోషిస్తూ ఉన్నాను. నా స్వచ్ఛమైన ఆలోచనలతో అర్థం చేసుకుంటూ, through my loveful thoughts నా ప్రియమైన and ఆలోచనలతో also appreciation for body, ఈ శరీరానికి కృతజ్ఞతాభావంతో I fill the body also ఈ శరీరానికి కూడా with vibrations of love and harmony. ప్రేమపూర్వకమైన ఐక్యతాయుక్తమైన వైబ్రేషన్లతో నింపుతున్నాను. Without body, I cannot play my part. ఈ శరీరం లేకుండా నా పాత్రను నేను పోషించలేను. So I look at the body సో ఈ శరీరాన్ని చూస్తూ as a chariot for the soul, ఆత్మకు రథం ఈ శరీరం, as a costume for me to play my part. నా పాత్రను నేను పోషించడానికి కావలసిన వస్త్రం ఈ శరీరం. I keep the body very clean and pure శరీరాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుతాను. so that the soul, point of light, I, దాని divine being also, దాని ద్వారా ఆత్మ జ్యోతిర్బిందు దివ్య స్వరూపం in the temple, ఈ గుడిలో నివసిస్తూ నివసిస్తుంది. keep it in good condition సరిగ్గా because for karma yoga, ఈ శరీరాన్ని ఉంచుతూ కర్మయోగానికి, for journey of life, ఈ this also is like vehicle. ఈ జీవన ప్రయాణానికి అవసరమైన ఈ వాహనాన్ని సరిగ్గా ఉంచుతాను. So being free from attachment, but still seeing the need, బంధాలకు అతీతంగా ఉంటూ అవసరాన్ని I బట్టి create right awareness నేను సరైన స్మృతిలో ఉంటూ and a harmonious relationship with the body. ఈ శరీరంతో ఐక్యతా భావంతో ఉంటాను, ఐక్యతగా ఉంటాను. Each thought has vibration, ప్రతి ఆలోచనకు వైబ్రేషన్ ఉంది. and that vibrations goes also in the body. ఆ వైబ్రేషన్స్ Elements, the nature, ఈ శరీరానికి, ఈ ప్రకృతికి, ఈ తత్వాలకు కూడా ఆ వైబ్రేషన్స్ చేరుతూ ఉంటాయి. and then my vibrations also help నా వైబ్రేషన్లు elements, unlimited, సహాయపడగలుగుతాయి to also be pure. పంచతత్వాలను కూడా స్వచ్ఛంగా And పవిత్రంగా provides చేయగలుగుతాయి. sustenance for the body. మరి ఈ శరీరానికి కూడా పోషణ ఆ వైబ్రేషన్స్ వల్ల లభిస్తుంది. ఆహారం, నీరు, All గాలి, support. అన్ని తత్వాల సహాయం ఈ శరీరానికి లభిస్తుంది. So I create this beautiful relationship ఈ of సత్సంబంధాన్ని
ఆత్మ అయిన నేను elements in the form of the body. ఈ శరీర రూపంలో ఉన్న తత్వాలతో సత్సంబంధాలతో So ఉన్నాను. there is no attachment, ఎలాంటి బంధము లేదు. but there is respect for the body. కానీ శరీరానికి గౌరవం ఉంది. శరీరం మీద I take care of it, keep it very clean. ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ and fill it with స్వచ్ఛంగా good ఉంచుతూ vibrations, మంచి వైబ్రేషన్లతో నింపుతూ so that there is harmony between soul and the body. దానితో ఆత్మ శరీరం మధ్యలో మంచి ఐక్యత ఉండేట్టుగా చూసుకుంటున్నాను. So I take drishti from Baba. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ and learn how Shiv Baba uses the body of Brahma. మరి శివబాబా బ్రహ్మబాబా శరీరాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో నేర్చుకుంటూ, అలాగే అవ్యక్త బాప్దాదా గుల్జార్ దాది శరీరాన్ని ఎలా వినియోగించారో గమనిస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో ఐక్యత ఉంది. ఆత్మ స్థిరంగా, శరీరం స్థిరంగా ఉండేది. So through drishti, దృష్టి ద్వారా we take that understanding from Baba. బాబా నుండి అది అర్థం చేసుకొని ఆ ఐక్యత వైబ్రేషన్లను గ్రహిస్తున్నాను. Om Shanti. ఓం శాంతి. I'm sure you all are well. There is great importance of 7 days. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. So we are completing 7 days practice of soul consciousness. 7 రోజులకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజుకి మనం 7 రోజులు పూర్తి చేస్తున్నాం. 100% soul conscious. అంటే 100% మనం ఆత్మాభిమానంలోకి వచ్చాము 7 రోజుల్లోనే అని కాదు, కానీ మనం ప్రాక్టీస్ చేసాము. మనకు భవిష్యత్తు తెలుసు. మరి భవిష్యత్తు కూడా మన కోసమే. ఎలాంటి ప్రోగ్రాం లేకుండా నేను 1 వారం ప్రోగ్రాం తీసుకొని ఇలానే ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. I was able to do that in 7 days, each day, different innate quality of the soul. నాకైతే తృప్తిగా ఉంది. మనం ఇలా అనుభవం చేస్తూ నా అనాది స్వరూపాన్ని తెలుసుకోవటం, ఇంకా ప్రాక్టీస్ ద్వారా 1 క్షణంలో మరి అనాది స్వరూపంలోకి రావాలి. నేను చేయగలగాలి. నేను చేయగలనని నేను అనుకుంటున్నాను. మనందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈ ప్రోగతి ద్వారా. ఇది చాలా సింపుల్గా బొట్టు ప్రాక్టీస్తో మనం ఇంకా నేనెవరిని అనే నా అనాది స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటున్నాను. బొట్టు కలిపి. మరి ఇప్పుడు ఇంకొక వారం సాధన మొదలు పెడదాం. ఈ సాధనలో బాబా శరీరంతో ఆత్మకున్న సంబంధం గురించి మాట్లాడుతున్నారు. దేహ సంబంధము, శరీరానికి సంబంధాలు ఉన్నాయి. మనం ఆ సంబంధాలని ఈ వారం తర్వాత తీసుకుందాం. బాబా మాట్లాడేది అతీతంగా ఉండండి, ఆ శరీర సంబంధాల నుండి అని. కానీ ఇది నా శరీరంతో ఉన్న సంబంధం గురించి దీనిలో మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడు కలిసిన మొట్టమొదటి కాంట్రాక్ట్లో
మనం ఆ శరీరం యొక్క is to మొట్టమొదటి share చర్య dృష్టి, దృష్టిని is to look at తెలుసుకోవటం, my own దృష్టి body ద్వారా and look at other చూడటం, person. నా శరీరాన్ని చూసుకోవటం, అవతలి వ్యక్తి దృష్టి is the శరీరాన్ని first చూడటం. మరి ఈ దృష్టి ద్వారానే మొట్టమొదట and actually if సంబంధం that is మొదలవుతుంది. consciousness, ఆ దృష్టిలో it ఆత్మాభిమానం has a ఉన్నట్లయితే dominant effect. అందులో There చాలా was a time శక్తివంతమైన in Pragya, in Madhuban, or anywhere we went, శక్తివంతంగా I ఉంటుంది. stand, మధువనంలో as soon as I meet someone or sit, ఎవరిని కలిసినా share ఎక్కడ కూర్చున్నా మన దృష్టితోనే ఆత్మ then we will say అభిమానంతో ఉన్న దృష్టితోనే these ఒకళ్ళనొకళ్ళు days we don't చూసుకుంటాం. do ఓం that, శాంతి అంటాం. ఈ రోజుల్లో అయితే మనం చేయట్లేదు for a కదా అలా. moment maybe, ఒక but క్షణం not all తీసుకొని the time. ఎక్కువసార్లు That feels ఎక్కువసేపు very కాకపోయినా lovely to meet. ఒక్క క్షణంలో మనం అలా కలుస్తాం ఓం శాంతి అని. Now, body is most needed. ఇప్పుడు right? శరీరం చాలా అవసరం. I'm using body for నేను శరీరాన్ని 24 గంటల్లో ఉపయోగిస్తున్నాను. to do actions, to take పనులు rest, చేయటానికి, విశ్రాంతి for everything తీసుకోవటానికి, I use body. నేను చేసే ప్రతి పని కోసం శరీరాన్ని So body ఉపయోగిస్తున్నాను. is essential. ఈ శరీరం And we చాలా find అవసరం. that soul actually, మన when ఆత్మకు it's not in soul consciousness, ఆత్మాభిమానంలో ఆత్మ లేనప్పుడు చాలా లోతుగా శరీరంతో బంధం ఉంటుంది, అనుబంధం ఉంటుంది. కొంచెం అయినా కానీ ఆత్మకు ఆత్మ మీద చాలా cooking for the body, keeping room clean for the body. దాని పరిణామం ఆత్మ మీద ఉంటుంది. మరి Sometimes it's over. వండటం కానీ, Looking at శుభ్రం the చేయటం కానీ, వాటి మీద కూడా lot of time in there. ఆ సమయం, ఎంతో సమయాన్ని ఉపయోగిస్తాం శరీరానికి కావాల్సిన అవసరాల కోసం. Actually, కానీ I need to take care of body. నిజంగా అయితే శరీరాన్ని బాగా చూసుకోవాలి. అంతేకాకుండా నేను ఆ శరీరాన్ని సరిగ్గా చూసుకోవటంలోనే సమయాన్ని మొత్తం వినియోగించకూడదు. ఏమి వండాలి, ఎలా తినాలి, ఏం తినాలి, మరి శరీరానికి వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి తినాలి అన్నట్టు. అదంతా డిసిప్లిన్ లేకపోవటం వల్ల. యజ్ఞంలో అయితే ప్రతిదానికి టైం ఉండేది, టైం ప్రకారమే తీసుకోవాలి. మరి నేను ఇలా ఐక్యతాయుక్తమైన సంబంధం, శరీరంతో ఐక్యమైన సంబంధం ఎలా ఉంచుకోవాలి? ఈ రోజుల్లో అంటాము మరి శరీరము బాబా సేవలో సాధనం అంటాం కదా. నేను బాబా సేవలో సాధనం అయినప్పుడు నేను సేవ చేయటము అంటే అది శరీరం ద్వారా చేస్తున్నాను కదా. ఇప్పుడు శరీరాన్ని ఒక రథం లాగా చూడొచ్చు. శివబాబా అంటున్నారు, మరి మాట్లాడటానికి నాకు రథం కావాలి. నేను రథంలోకి వచ్చినప్పుడు నేను ఏది తీసుకోను. నేను కళ్ళు మాత్రమే ఉపయోగిస్తూ, దృష్టిని ఇస్తూ, నోరును ఉపయోగిస్తూ మాట్లాడతాను అని శివబాబా చెప్తున్నారు. ఎన్నోసార్లు బాబా చెప్తారు, నేను ఈ పూలమాలలు స్వీకరించను. మరి ఈ కలియుగం నుండి శివబాబా ఏది స్వీకరించరు. మరి శివబాబా బాబ్ దాదా, గుల్జార్ దాదీలకు వచ్చినప్పుడు శరీరాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ చాలా చాలా సుందరమైన, అందమైన ఆత్మిక భావనతో శరీరాన్ని చాలా కాముగా, స్వచ్ఛంగా, పవిత్రంగా అనుభూతితో చూపిస్తారు. సో నా శరీరాన్ని కూడా నేను అలా ఒక రథం లాగా చూడవచ్చు. శరీరాన్ని చాలా స్వచ్ఛంగా ఉంచొచ్చు. ఎందుకంటే ఆత్మ దివ్యమైనది, శరీరంలో ఉంటుంది, గుడిలో ఉన్నట్టుగా. ఇది ఇల్లు కూడా ఆ దివ్యమైన ఆత్మకు. ఈ శరీరానికి చాలా పెద్ద ఇల్లు కావాలి, ఆత్మకు కూడా మరి స్థలం కావాలి.
body. అంటే ఆత్మ శరీరానికి So there is ఒక this ఒక అతిథి, distinction with ఒక the గెస్ట్. elements, and మరి body is part of the elements. మరి ఆత్మకు శరీరంతో And we అలాగే know ఈ that the తత్వాలతో Lord has a deep ప్రకృతితో connection ఒక లోతైన of సంబంధం sanskar for ఉంది. the soul and the body. మరి ఈ సంస్కారాలు So ఆత్మకు living in the శరీరానికి body మధ్యలో of ఉన్న consciousness సంస్కారాలతో ఉన్నప్పుడు will help ఆత్మిక us, like స్వభావం said Brahma Baba, ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు అది until the చాలా last ఉపయోగపడుతుంది. బ్రహ్మబాబాను చూస్తే చివరి క్షణం వరకు తన and his physical organs, everything remains తన very, very healthy. తన ఎబిలిటీస్ అన్నీ, తన అవయవాలన్నీ చాలా ఆరోగ్యంగా So when ఉన్నాయి. I'm in soul తన consciousness, మరి నేను using the ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఉపయోగిస్తూ body, మరి ఈ పొద్దున మురళిలో ఉన్నట్టుగా in Hindi is swast. హెల్త్ని, ఆరోగ్యాన్ని హిందీలో స్వస్థత అంటారు. స్వ అంటే నేను, స్థితి అంటే స్టేజ్, So if there is స్వస్థ అంటారు ఆరోగ్యాన్ని హిందీలో. is stable, మరి it ప్రేమ definitely helps the body ప్రేమగా remain healthy. స్థిరంగా ఉండటం శరీరానికి చాలా But if there is lot సహాయం of అవుతుంది. internal turmoil, లేకపోతే disturbance, లోపల మనకు ఎంతో irritation, బంధాలు, ఇరిటేషను, చిరాకు, అంతర్ముఖంగా ఉంటే అవి శరీర ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడుతుంది. బాబా అంటున్నారు, మీరు ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ you can really as if free from it, not feeling. ఆ అనారోగ్యం నుండి ఫ్రీగా ఉంటూ దాన్ని నొప్పి తెలియకుండా ఉండొచ్చు. ఒకటే, ఎందుకంటే ఒకటేమో అనారోగ్యము, ఇంకొకటేమో భయము, ఏమవుతుంది, ఇదవ్వచ్చా అదవ్వచ్చా, ఎన్నో ఆలోచనలు. But yes, I am the master of body. నేను I have to take care of ఈ body. శరీరానికి యజమానిని, శరీరాన్ని సరిగ్గా చూసుకోవాలి. All the basic principles are not only for the soul, ముఖ్యమైన గమనికలన్నీ ఆత్మకే కాదు, for body. మరి శరీరం కోసం కూడా పవిత్రంగా జీవించటం, ఆత్మ శరీరం So రెండిటికి. how do I మరి ఎలా harmony అలాంటి ఐక్యతను ఆత్మకు శరీరంకి మధ్యలో attachment? బంధాలు లేకుండా శరీరాన్ని సరిగ్గా చూసుకుంటూ ఐక్యతగా ఎలా ఉండొచ్చు? Baba gives example of snake. గుర్తుంచుకోండి, బాబా పాము ఉదాహరణను ఇస్తారు. The new is emerging మరి and snake is able to shed off the old skin in a very natural way. పాము తోలు పాతదైపోయినప్పుడు అది వదిలేసి కొత్త తోలు వస్తుంది, పాత తోలు వదిలేస్తుంది. మరి ఇక్కడ మాత్రం ఆత్మ శరీరంతో ఎంతో బంధం పెట్టుకొని ఉంటుంది. మరి చివరి వరకు శరీరంతో ఏం చేస్తున్నాం? ఒక సోదరి, ఒక సిస్టర్ ఉండేవాళ్ళు, తన జూయిష్ సిస్టరు మెన్హాటన్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ స్టూడెంట్ హార్మనీ హౌస్కి. ఒకసారి తన జీవితంలో ఒక టైం వచ్చింది, తను ఏమి తినట్లేదు, మేము ఎన్నో పంపించినా కానీ తినటం ఆపేశారు. తను మరి తను ట్రీట్మెంట్ ఆపేశారు. తను రోజంతా తెల్ల బట్టలు వేసుకునేవాళ్ళు. మేము చూడటానికి వెళ్ళినప్పుడల్లా తను ఏంజిల్లానే ఉండేవాళ్ళు, కానీ ఏది తినేవాళ్ళు కాదు. నేను తినలేనని చెప్పేవాళ్ళు. నాకు ఆకలి లేదు, నాకు ఏ రుచి రావలేదు అనేవాళ్ళు. తర్వాత చాలా అందంగా తన శరీరాన్ని వదిలేశారు. తన అర్థం చేసుకుంది ఆత్మ శరీరానికి ఉన్న సంబంధం ఎలాంటిదని. ఎలాంటిదో తను అర్థం చేసుకున్నారు. అవి దీవెనలైన అవ్వచ్చు, వారసత్వం అయిన అవ్వచ్చు. బాబా ఈరోజు చెప్పినట్టు మనం గనక రెండు సరిగ్గా ఉపయోగించి యజమానులుగా అయితే ఈ శరీరానికి
but before knowledge, yeah, we have done many things. బాగుంటుంది కదా. Right. ఇప్పుడైతే మనకు జ్ఞానం ఉంది. జ్ఞానం లేనప్పుడు మరి ఎన్నో So ఆమ్, అనవ అ- అ- ఎన్నో వ్యతిరేకమైన పనులు కూడా చేశాం కదా. మన ఆహారపు అలవాట్లు అనొచ్చు, కోపం అనొచ్చు, ఇవన్నీ శ్రీమతానికి విరుద్ధంగా ఎన్నో చేసి ఉంటాము. మరి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఉన్నతమైన చర్యలే, ఉన్నతమైన కార్యాలే చేస్తున్నాం. మరి మన పవిత్రతను పాటిస్తున్నాం. అది శరీరానికి కూడా చాలా మంచిది. it's like Baba has అది given us understanding బాబా మనకి అర్థాన్ని ఇచ్చారు. how without attachment, actually ఎలాంటి బంధం లేకుండా power of yoga, మరి సమయ ప్రకారం యోగ శక్తితో attach and bodiless. మరి I should ఇలా be ప్రాక్టీస్ సాధన చేయొచ్చు. అశరీరిగా ఈ శరీర బంధాలకు అతీతంగా ప్రాక్టీస్ చేయొచ్చు. now even when ఇప్పుడు we look at others, first we వేరే see the body. ఇతరుల వంక చూసినా కానీ మనం వాళ్ళ శరీరాన్ని చూస్తాము. So what should be my vision for my own మరి body? నా శరీరం పట్ల నా దృష్టి ఎలా ఉండాలి, Vision towards the body of others. ఇతరుల శరీరాలపై నా దృష్టి ఎలా ఉండాలి, Because that's the first action. అదే నేను చేసే మొట్టమొదటి Which works is కార్యం, మొట్టమొదటి చర్య ఏంటంటే మా కళ్ళ ద్వారా, దృష్టి practice ద్వారా of soul జరుగుతుంది. consciousness. మరి ఆత్మాభిమానం Action సాధన మనం చేసే ప్రతి కార్యంలో అంటే of seeing each other, ఒకళ్ళనొకళ్ళు చూసే విధానంలోనే each other, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న దృష్టి, నా పట్ల నాకున్న దృష్టి శరీరం పట్ల, అదే మొట్టమొదటి చర్య. so that అది చాలా కృతజ్ఞతా భావంతో, చాలా ఉన్నతమైన భావంతో ఈ శరీరాన్ని ఉపయోగించినప్పుడు నేను అనంతమైన సేవను చేయొచ్చు. because soul cannot play part, right? ఎందుకంటే ఆత్మ శరీరం లేకుండా ఏ పాత్రను పోషించలేదు కదా. సో మంచి లోతైన సంబంధం ఆత్మకు, శరీరానికి, అలానే ఈ ప్రకృతికి, పంచతత్వాలకి So whether elements in the తో form of ఉంది. body మరి ఈ పంచతత్వాలు శరీర రూపంలోనే ఉన్నాయి. form of just the elements, పంచతత్వాల రూపంలో అయినా ఉండొచ్చు. without sunlight, without మరి air, సూర్యకాంతి లేకుండా, గాలి లేకుండా, నీరు లేకుండా మరి శరీరాన్ని అయితే పోషించలేం కదా. but then I also have respect for elements, and one of that అలానే పంచతత్వాలన్నా నాకు గౌరవం ఉంది. ఎందుకంటే నేను వాటిని ఎలానూ వ్యర్థం చేయను, ఎక్కువగా ఉపయోగించను, అనవసరంగా ఉపయోగించను. నీళ్లను వ్యర్థం చేయను, లేకపోతే ఆ గాలిని కాలుష్యం చేయను, అన్ని శుభ్రంగా ఉంచటము, అదంతా గౌరవం ఇవ్వటం. so what I receive, తత్వాలకు నాకు లభించింది ఏదైతే ఉందో elevated actions, దాని ఉన్నతమైన that పనులు elements శరీరం కోసం చేస్తూ దాని ఉన్నప్పుడు ఆ తత్వాలే మనల్ని రక్షిస్తాయి. you know, Baba said, తత్వాలు కావలసినవన్నీ dal roti, మనకు ఇస్తాయి. అంటే మనకి మినిమం పప్పన్నం అయినా దొరుకుతుంది. that Baba guarantee. తత్వాలు అది బాబా గ్యారంటీ ఇస్తున్నారు. పప్పు అన్నానికి అయితే కొరత ఉండదు పిల్లలకు. I am using the body for ఎందుకంటే ఈ శరీరాన్ని ఉన్నతమైన సేవ కోసమే ఉపయోగిస్తున్నాను కాబట్టి. different ways, ఈ వారం మనం but first రకరకాలుగా body. మొదలు పెడదాం. మొట్టమొదటిది నా శరీరంతోనే మొదలు పెట్టాలి. I don't think many of us have really thought about it, even if మనం we have heard Baba say it's a costume, it's a vehicle, it's a instrument, it's a temple. బాబా చెప్పారు ఈ శరీరం ఒక గుడి, ఒక వస్త్రము, అలానే ఒక రథము, ఒక వాహనము, ఎన్ని చెప్పినా కానీ మరి మనం ఈ శరీరాన్ని అలా చూస్తున్నాము. అది ఈ వారం మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రాక్టీస్ ద్వారా నేను ఆత్మను ఈ వాహనంలో ఉన్నాను, నేను కర్మయోగం చేస్తూ ఉన్నప్పుడు ఇలా ప్రాక్టీస్ చేద్దాం. నేను ఆత్మను ఈ గుళ్ళో ఉన్న దివ్యమైన స్వరూపాన్ని మరి కడిగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, ఈ ఇల్లు, ఇది ఇల్లు, ఇది గుడి, మరి నేను చాలా శుభ్రంగా ఉంచాలి ఈ గుడిని. అందుకే బాబా అడుగుతున్నారు మరి రోజుకు 2 సార్లు స్నానం చేయండి.
for the soul and body both. ఆత్మకు శరీరానికి రెండిటికి Always wear very clean clothes. ఎప్పుడు ఎల్లప్పుడూ శుభ్రమైన బట్టలే వేసుకోండి, పరిశుభ్రమైన బట్టలే. That is where Dadi అక్కడే జానకి దాది is very important. చెప్పేవాళ్ళు కదా, శుభ్రత చాలా ముఖ్యం, క్లీన్గా ఉండటం. So it's a very beautiful మరి ఇది చాలా concept which we understand, మంచి but we have to అంశం. practice and see మనం దీన్ని how we ప్రాక్టీస్ చేస్తూ చూడాలి, ఎలా take care of body, but not శరీరాన్ని attachment with the body. శరీరాన్ని సరిగ్గా చూసుకుంటూ శరీరంతో బంధం పెంచుకోకుండా ఎలా ఉండాలి అనేది మనం సాధన Baba చేయాలి. said, even while settling karmic బాబా చెప్పారు కదా, మరి కర్మఖాతాలను whether it is sickness or pain, కర్మఖాతాలను సెటిల్ చేసేటప్పుడు కూడా ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి బాధ లేకుండా మనం యజమానిలా and ఉండగలుగుతాం. we అప్పుడు don't talk about it, right? దాని గురించి కదా, What you're going through, because otherwise మనం that becomes the conversation. మనం ఈ నొప్పి ఆ నొప్పి అని మనం మాట్లాడుతూ ఉంటే అది కూడా వాతావరణంలో ఆ బాధను, ఆ నొప్పి, వైబ్రేషన్లు కలుగజేస్తుంది. మరి ఆత్మాభిమానంలో అయితే ఎంత కుదిరితే అంత ఆ శక్తిని ఉపయోగించండి. where you can subdue, reduce, మీరు ఎక్కడైనా or కానీ sometimes even don't తగ్గించగలిగితే ఆ అనుభవం, ఆ నొప్పి కూడా మీకు తెలియదు. So we will take 1 week the different concepts about మరి ఈ వారం అంతా body and body relationship. ఈ శరీర సంబంధాలపై మనం కొత్త అంశాన్ని తీసుకొని సాధన చేద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. కళాబేన్ మాట్లాడుతున్నారు. అందరికి గుడ్ ఈవినింగ్. Sure everyone feels like I do every time we finish this short session with Sister Mohini that you really అలానే మీరందరూ అనుకుంటున్నారా కొన్ని నిమిషాలు take it all in and really అంతా feel from the bottom of your లోపలికి heart, తీసుకొని right? హృదయ So many profound concepts, హృదయస్ఫూర్తిగా but తెలుసుకుంటున్నారు also కదా. such ఈ simple అన్ని practices. అంశాలను తెలుసుకొని అన్ని సాధనలను కూడా తెలుసుకుంటున్నారు. We have had a 7 days bhakti. మనకు 7 రోజుల బట్టి అయ్యింది. ఈ బట్టి కొనసాగుతుంది. ఇంకొక 7 రోజులు మనం ఈ నెలంతా తీసుకున్నాం ఈ సాధనను. ఈ రెండవ భాగమైన ఆత్మాభిమానానికి మరి మోహిని దీది ఇచ్చిన దూరదృష్టి నాకు నచ్చింది. ఈ నెల చివరి వరకు మనం ఎలా అవుతాము, ఏం చేస్తాము అనేది ఈ దూరదృష్టి నాకు నచ్చింది. మనం అందరం మంచి ఎక్స్పర్ట్స్గా అయ్యి మన అనాది స్థితిలో స్థిరంగా ఒక్క సెకండ్లో అవుతాము. ఇది మన సహజమైన అలవాటుగా అయిపోతుంది అవసరమైనప్పుడు. ఈరోజు మనం రెండవ ఫేజ్ మొదలు పెడుతున్నాము. ఇది ఆత్మ శరీరంలో ఉంటూ ఎలా సాధన చేయాలి. ఇప్పటి వరకు అయితే ఆత్మ అంశాలు, ఆత్మ యొక్క 7 గుణాలు, ఆత్మ యొక్క స్మృతి గురించి మాట్లాడాము. ఇప్పుడు ఈ వారం ఆత్మ శరీరంలో ఉంటూ ఎలా స్మృతి చేయాలి అనేది సాధన చేద్దాం. ఇప్పుడు మనం బాబాతో ఉన్నాము, మనకు ఎంతో జ్ఞానం లభించింది. ఈ శరీరాన్ని ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా ఉపయోగించే అవకాశం దొరికింది. భగవంతుని సాధన లాగా మనం ముందుకు సాగుతున్నాం. మనం ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో ఉదాహరణలు దృశ్యాలను, వీడియోలను మనం చూడొచ్చు. మరి శరీరము రథం, నేను రథ సారథిని. ఈ శరీరం ఒక గుడి, నేను ఆ గుడిలో ఉన్న సుందరమైన దివ్య రూపాన్ని. ఈ శరీరం ఒక ఇల్లు, నేను ఆ శరీరంలో ఇంట్లో ఉన్న ఇంటి యజమానిని. నేను ఈ శరీరానికి యజమానిని, నేను డ్రైవర్ను. ఈ శరీరం ఒక వాహనం, కారు, ఇలా రకరకాల ఉదాహరణలు
రకరకాల స్మృతులు మనం తీసుకురావచ్చు. రోజులో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనం ఇలా 5 సార్లు 5 చుక్కల స్మృతిని మనం కొనసాగిద్దాం. మరి ఇంకా ఎక్కువ చుక్కలు కలుపుతూ ఈ స్మృతిలో ఉందాం. ఇది చాలా మంచి అంశం. ఈ శరీరం 5 తత్వాలతో తయారైంది. మనకు తత్వాలు ఇచ్చిన బహుమతే ఈ శరీరం. మనం ఈ అనంతమైన ఆత్మిక అంశాన్ని తెలుసుకుంటూ నేను దివ్యమైన శక్తిని శరీరంలో అని తెలుసుకున్నాం. అలానే మనం చాలా కృతజ్ఞత భావంతో ఈ శరీరానికి లోతైన సంబంధాన్ని, ఐక్యత భావాన్ని పెంచుకోవచ్చు. ఈ శరీరాన్ని మెచ్చుకుంటూ ఈ శరీరం ద్వారానే నేను ఏదైనా చేయగలను. శరీరం నేను బాబా వారిగా అయిన తర్వాత ఈ శరీరాన్ని సేవ కోసం, మానవ కళ్యాణం కోసం ఉపయోగిస్తున్నాను. మరి అలానే తత్వాలకు కూడా ఎంతో గౌరవాన్ని, మర్యాదను ఇస్తూ ఉండాలి. ఇది ఎంతో పురాతనమైన అంశము. ఈ శరీరం 5 తత్వాలతో తయారైందని మనకు తెలుసు. ఇది చాలా ఇప్పుడు కొత్త మందులు ఇవన్నీ కూడా మనం శరీరం అంటే వేరే విధంగా చూస్తాం. యాటమ్స్, మాలిక్యూల్స్, అణువులు, పరమాణువులు అంటాము. కానీ మనం తెలుసుకునే అంశం తత్వాల మీద ఐక్యత మీద మనం తెలుసుకుంటున్నాం. ఆత్మ శరీరం యొక్క ఐక్యత గురించి మరి బాబా ఈ అనుభవాన్ని మనకు తెలియజేశారు. మురళిలో కూడా బాబా మాట్లాడారు ఆరోగ్యం గురించి. మనకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆరోగ్యంగా ఉండటానికి. మనం ఆ ప్రాక్టీస్ని ఈరోజు చేస్తున్నాం. ఇంకా వ్యక్తిగతంగా కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు చేసిన ప్రాక్టీస్ అది హార్మోనియస్ రిలేషన్షిప్ విత్ మై బాడీ. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని ఈ నుదుటి బ్రజ్జలో ఉన్నాను. కమల పుష్ప ఆసనంపై ఆసీనమై ఉన్నాను. I enjoy a harmonious relationship with my body. ఐక్యతతో సత్సంబంధాలని శరీరంతో ఐక్యత సత్సంబంధాలు ఈ శరీరంతో seated on my lotus throne. ఐక్యతాపూర్వకమైన సత్సంబంధాలతో ఈ శరీరంలో ఉన్నాను. Harmonious relationship with my body. And even as we do this at Amrit Vela, as we finish our Amrit Vela, అమృత వేళ చేసేటప్పుడు అమృత వేళ అయిపోయిన తర్వాత శరీరం వైపు వెళ్ళాలి. ఇది చాలా సుందరమైన విషయం. మోహిని దీది చెప్పారు, మొట్టమొదటి కాంటాక్ట్ సంబంధం మిగతా వాళ్ళతో కానీ మన శరీరంతో కానీ దృష్టి ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఈ దృష్టి, అప్రిషియేషన్, గౌరవం, అది మనం ఎంతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆత్మ శరీరం కలవటం అది ఒక పెళ్లి లాంటిది. మ్యారేజ్ ఒక సంబంధాల్లో ఒక పెళ్లి లాంటిది, మ్యారేజ్ లాంటిది. ఎందుకంటే ఈ సంబంధం జీవితాంతం కొనసాగుతుంది ఆత్మకు శరీరానికి మధ్యలో. మరి బ్రహ్మబాబా మనకు ముందున్న ఉదాహరణ. మరి జీవితం చివరిలో కూడా ఆ సంబంధం ఎలా బాగుందో బ్రహ్మబాబా చూయించారు. తన ఆరోగ్యం స్థితి ద్వారా, తన ఏంజలిక్ స్థితి ద్వారా, తన గౌరవ మర్యాదల ద్వారా చూపించారు. మనం బాబ్ దాదాని అనుసరించవచ్చు. మరి ముందుకు వెళ్దాం. ఐక్యతాయుతమైన సత్సంబంధాలు ఆత్మకు శరీరానికి మధ్యన కొనసాగిద్దాం. ఓం శాంతి.
ఇది అందరికీ దృష్టిస్తారు స్పాట్ లైట్. అందరూ వీడియో ఆన్ చేయండి. వైట్ శాల్వా కానీ ఏదైనా వైట్ బట్టల్లో రెడీగా ఉండండి. Our main ఆత్మాభిమాన దృష్టి, conscious vision towards my ఆత్మాభిమాన దృష్టి నా శరీరం పట్ల that will be మరి మిగతా వారి పట్ల. ఇది ఈ ప్రాక్టీస్ ప్రతి పని చేసేటప్పుడు ఆత్మాభిమాన దృష్టిని సాధన చేయాలి. మొట్టమొదటి అవయవం మనం వాడేది కళ్ళు. మరి ఆత్మాభిమాన దృష్టి ప్రతి వారి పట్ల, నా శరీరం పట్ల ప్రతి చర్యలోనూ ఉండాలి. మీకు చెప్పాను మరి నా పట్ల నాకు ఎలాంటి దృష్టి ఉండాలి అనేది. అలాగే ఆత్మ తన శరీరం పట్ల ఎలా ఉండాలి, మరి మిగతా వాళ్ళని కూడా ఆత్మలాగా, మన ఆత్మలందరూ సోదరులు. ప్రతి వారి శరీరం వారికి సాధనం. కర్మయోగి జీవితానికి వాళ్ళకి వారి సాధనం. మరి ఈ డ్రామా అంతా ఈ మన పాత్రను పోషించటం గురించి, కర్మల గురించే. మనందరం ఇది ఊహించుకుందాం. ఎన్నో కోట్ల మంది, కోట్ల శరీరాలు. ప్రతి వాళ్ళు డిఫరెంట్. ప్రతి వాళ్ళు వేరు. వాళ్ళ ముక్కు, కళ్ళు అన్నీ వేరుగానే ఉంటాయి. వాళ్ళ తీరు, కలర్ వేరు, వాళ్ళ పోలికలు వేరు. వాళ్ళు ఎవరు తయారు చేస్తున్నారు? ప్రకృతి, భగవంతుడా? ఎవరు తయారు చేశారు ఈ శరీరాలను? అది ప్రకృతే కదా. మన తత్వాల నుండి వచ్చింది కదా శరీరంలో ఈ పోలికలు, ఈ రంగులు, ఇవన్నీ. అందుకనే మరి భక్తిలో కూడా మనం అన్ని తత్వాలను, మనం ప్రకృతిని మనం పూజిస్తాం. మరి అగ్నిదేవుణ్ణి పూజిస్తాము, వాయుదేవుణ్ణి పూజిస్తాము, మరి గంగాదేవిని పూజిస్తాము. ఎందుకంటే మనం దేవతలు అంటాము వాళ్ళని. సూర్యదేవత అంటాము, మరి భూమాత అంటాము, అన్ని తత్వాలను మనం పూజిస్తున్నాం. ఎందుకంటే ఈ తత్వాలే కదా మనకి ఈ శరీరాన్ని ఇచ్చింది, బహుమతినిచ్చింది. మరి ఆత్మిక జన్మ భగవంతుడిస్తే, మరి ఈ శరీరానికి జన్మ ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఇచ్చారు. అందుకే బయాలజీ, భౌతికమైన మ్యాటర్, దాని ద్వారా శరీరం తయారైంది తత్వాల ద్వారా. మరి పోలికలు అయితే మన ఆత్మలో ఉన్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి. శరీరం అయితే తత్వాల్లో భాగం. మరి ఈ శరీరానికి, తత్వాలకి, ప్రకృతికి చాలా లోతైన కనెక్షన్ ఉంది. అలానే ఆత్మకు, శరీరానికి, భగవంతుడికి కూడా కనెక్షన్ ఉంది. ఆత్మకు, భగవంతుడికి. సో అందుకే మనకి ఈ తత్వాలంటే ఎంతో గౌరవం. మరి ఎంతో భక్తి భావంతో పూజలు కూడా చేయటం మొదలెట్టారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు కదా. మరి ఈ అగ్ని ద్వారానే మనకు వేడి వస్తుంది, దాని ద్వారానే వంట వండుతున్నాము. మరి గాలి లేకుండా మనం బతకలేము. ఆ గాలి ద్వారానే మనం పీలుస్తున్నాము. గాలి శ్వాస నడుస్తుంది, నీరు ద్వారా శరీరం పోషణ జరుగుతుంది. ఈ మొత్తం పోషణ అంతా తత్వాల ద్వారానే. కానీ చాలా కొద్ది మంది ఇది గ్రహిస్తారు. ఇది ఎంత ముఖ్యము మనకి, ఈ ఆ తత్వాలకు గౌరవించటం అని. మరి శరీరాన్ని గౌరవించటం అంటే మరి ఎలాంటి అలవాట్లకు, చెడు అలవాట్లకు దాసోహం అవ్వకుండా ఉండటం. మంచి అలవాట్లైనా కానీ మంచి అలవాట్లకు కూడా మనం దాసోహం అవ్వకూడదు, బానిస అవ్వకూడదు. ఈ కోరికలకు కూడా బానిసలు అవ్వకూడదు, డిజైర్స్. మరి బాబా అంటారు, మీరందరూ మంచి బాగున్న బట్టలు వేసుకోవాలి, డీసెంట్గా. కానీ ఆ శరీరాన్ని అయితే నేను అలంకరించక్కర్లేదు, అలంకరించుకోవాలి శరీరాన్ని. బాబా అంటారు,
స్వర్ణయుగంలో సహజ సౌందర్యం ఉంటుంది. So same is now as much మరి as ఇప్పుడు they కూడా want to look at ఎంతో the పవిత్రత they look ఉన్నప్పుడు మన దాదీలొంక చూడండి, వాళ్ళు ఎంత సుందరంగా ఉంటారు, they don't use ఎంత అందంగా ఉంటారు. or any వాళ్ళు ఏమి సెంట్లు కాస్మెటిక్స్ ఏమి వాడరు. cream. మరి స్కిన్ కనుక కొంచెం డ్రై పొడి పొడి అయితే కొంచెం క్రీమ్ వాడతారేమో. Even the natural beauty మరి ఎలా ఈ సహజమైన సౌందర్యం వాళ్ళల్లో వచ్చింది అంటే అది పవిత్రత ద్వారానే. దీంతోనే మంచి సంబంధం ఉంది. is becoming ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటే శరీరం కూడా శాంతంగా అవుతుంది. మన పోలికలు కూడా ఆ శాంతిని చూపిస్తూ ఉంటాయి. so peaceful. మరి అంటారు వచ్చిన వాళ్ళు, మీరు చాలా శాంతంగా కనిపిస్తున్నారే అంటారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారే అంటారు. ఎందుకంటే ఆత్మలో ఆ శాంతి ఉంది కాబట్టి అది ముఖంలో కూడా కనపడుతుంది ఆ శాంతి. So using body with the మరి vices, శరీరాన్ని వికారాలు 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 using it with ఉపయోగించటం ద్వారా అది ఈ యొక్క ప్రకృతిని మనం అగౌరవపరుస్తున్నట్టు, మనం చేసే పనులు, that మన understanding డ్యూటీస్ had been given to us. మరి మనం అర్థం చేసుకొని చేసే So more జ్ఞానాన్ని బాబా మనకి ఇచ్చారు. మనం ఎంత గౌరవం ఈ తత్వాలకు ఇస్తామో మనం తత్వాల నుండి absolutely beautiful. అంత పొందుతాము. ఇది చాలా అందమైన సంబంధం మనందరికి. Kind of friend. ఈ కొత్త ప్రాక్టీస్ ఇది. Okay. ఇది అందరికీ మనకు తెలిసిన కొత్త సత్యం. ఓం శాంతి.